కేంద్ర మోదీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని, రైతుల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా, బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2021లో ఢిల్లీ రైతు ఉద్యమం విరమణ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. జిల్లాలోని మిర్చి, పత్తి, కోకో, మినుములు, పెసలు వంటి పంటలకు ధరల పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి మామిడి ధర పడిపోయిందని, మిర్చికి ప్రకటించిన ధరల వ్యత్యాస పథకం రైతులకు ఏమాత్రం ప్రయోజనం కాదని అన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు గంటా పాపారావు, పి సుభాష్ చంద్రబోస్, గండి రాజా, రైతు కూలీ సంఘ నాయకులు పి పరమేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, ఏజెన్సీ గిరిజన సంఘ నాయకులు కొమరం రామారావు, సాంద్రు గంగాదేవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు కూచిపూడి నాగేశ్వరరావు, బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు గొలిమే బాల యేసు, పొట్టేలు పెంటయ్య, నాయకులు గుదే ఆశీర్వాదం, ఏఐటీసీ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతు సంఘ నాయకులు బొల్లు రామకృష్ణ, గుదిబండ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా ఇవాళ రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతాంగానికి అనేక హామీలు ఇచ్చింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలని రైతాంగానికి క్షమాపణ చెప్పి రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. కానీ ఈ రోజు 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దొడ్డిదారిన వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే దానికోసం కొన్ని కొత్త చట్టాలు తీసుకొస్తా ఉన్నది. కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో కూడా వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రేపు 10వ తారీఖున కూడా రాష్ట్ర కేంద్రం గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం కూడా జరుగుతా ఉన్నది. దాన్ని కూడా రైతాంగం విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినట్టు పిలుపులో భాగంగా ఈ రోజు ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఆ రోజు ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి తెలవకినట్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రైతాంగానికి చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పంపిణీ చేయడంలో భాగంగా పెట్టినట్టు జీసీని కూడా బలోపేతం చేసి ఈ రోజు గిరిజన ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మేము రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2021లో 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తూ ఇచ్చిన హామీలని ఏ ఒక్క హామీని అమలు చేయబడిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, 2020 విద్యుత్ సంస్కార బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. తగ్గిపోయి ఉపాధి కూలీలకు పనులు లేకుండా పోతున్నాయి. అందరూ కూడా వలసలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వలసల నివారణకి తక్షణమే కేంద్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించి ఉపాధి కూలీలకి ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.